పాటి విక్రాంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో జెండా పండుగ నిర్వహిస్తూ ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేవరకొండ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇక్కడ నల్గొండ జిల్లా అంటే రాజకీయాలకు ఒక దిక్సూచి. అలాంటి నల్గొండలో దేవరకొండ అంటే ఒక చారిత్రాత్మక నేపథ్యం. అలాంటి దేవరకొండలో ఈరోజు మా సమక్షంలో జెండా ఎగిరేయడం అనేది నాకు అదృష్టంగా భావిస్తూ ఈరోజు మా యొక్క పార్టీ ఆవిర్భవించడానికి గల కారణం ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు జాతీయ పార్టీలు అయిపోయాయి. వాళ్లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే పక్క రాష్ట్ర ప్రయోజనాల మీదనే ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఏ అబద్ధపు హామీల మీద పునాదుల మీద వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చి అన్ని హామీలను తుంగలో తొక్కి రైతు బంధు గాలి కిడిచిపెట్టి ఇచ్చిన 2500 మహిళలకు అన్నది అన్ని ఏ హామీ అయినా అబద్ధపు హామీగా మిగిలిపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట గుదిబండగా ఉరిబండగా మిగిలింది. ఈరోజు ప్రతి ఒక్క రైతు యూరియా యాప్ ద్వారా యూరియా తెచ్చుకోలేక ఈరోజు వ్యవసాయం చేద్దామన్నా ధైర్యం జరుపుకునే పరిస్థితి. ఒడ్లు పండించి రోడ్ల మీద ఆరబోసుకొని ఈ ఎండకు వడదెబ్బ కొట్టి అదే కళ్ళం మీద అదే రోడ్ల రాశి మీద చనిపోయిన రైతులను పొట్టను పెట్టుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పరిస్థితులను కూడా ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు ఎండగట్టకుండా ప్రతిపక్షాలు నోరు మూసుకొని మాకెందుకులే ఇట్లా మాకు ప్రజలు ఓటేయలేదు వాళ్ళ సాగు వాళ్ళే చేస్తారని ఈరోజు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా వదిలేసిన సందర్భంలో నా రాష్ట్రానికి ఒక సొంత పార్టీ అవసరం, నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని గ్రహించిన కవితక్క గారు నాడు ఏప్రిల్ 25న జెండా ఎగరేసి టీఆర్ఎస్ పార్టీ నామకరణంతో ముందరికి రావడం జరిగింది. మీ అందరి ఆశీస్సుల కోసం కవితక్క గారి ఒకటే ఆశయం, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో ప్రతి విద్యార్థి మంచి విద్యను అభ్యసించాలి, ఈ రాష్ట్రం చాలా మెరుగైనదని అన్నిటినీ సాధించడం కోసమే టీఆర్ఎస్ పార్టీ స్థాపించిందని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. జై తెలంగాణ.